సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఉంటుంది చూడండి, అదో 71. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, ఓకేనా? చాట్ బాక్స్ ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. అవసరం లేదు, చాట్ బాక్స్ లో ఉంది సాయి, నేను కాపీ పేస్ట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. కాన్సెప్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ is nothing but to execute the financial statements, balance sheets and profit and loss account. To execute the financial statements, it is one kind of the year-ending activity. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ కలర్ యాడ్ చేయండి. చూడండి, ఫైనాన్షియల్, వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? సాయి అది కలర్ యాడ్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్? What is mean by financial statement version? Question mark. ఓకే, చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనము క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని డిజైన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిఫైన్ చేస్తాం అన్నమాట. ఎలా చేయాలి ఏంటనే చూద్దాం. అలాగే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం మనము? ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అనమాట. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని తయారు చేయొచ్చు. వెర్షన్ అంటారు. వెర్షన్ అంటే ఏం లేదు, డిజైన్ చేయడం అని అర్థం. డిజైన్ చేయడం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేయడం అని అర్థం. ఓకేనా? ఓకే, అర్థమైన పాయింట్? అర్థమైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటాయి కదా, సో వాటిని డిజైన్ చేస్తాం. ఎలా డిజైన్ చేస్తామని చూద్దాము. తర్వాత మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ అవ్వాలి అంటే డివైడ్ చేస్తాం అనమాట. ఈ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటే వాటిని డిజైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. చూపించండి, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? కంపెనీ కోడ్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ సెకండ్ స్టెప్, OB13 లో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. పైన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం చార్ట్ ఆఫ్ అకౌంట్ ని. అలాగే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని జిఎల్ గ్రూప్స్, OB-D4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. OB-D4 లో మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్స్ కూడా అసైన్ చేస్తాం. అలాగే జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. FS00 లో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అలాగే ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం.
సో ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. అలాగే పైన చూడండి F.01 ఉంది. F.01 ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేది జనరేట్ చేస్తాం. సో చేయాలంటే ఏం చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని మ్యాపింగ్ చేస్తాం. OBD4 చూడండి ఎక్కడ ఉంది? OBD4 నుంచి పైకి చూడండి, అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ మ్యాపింగ్. గుర్తుపెట్టుకోండి. OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్ అన్ని కూడా మ్యాపింగ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మ్యాపింగ్ చేస్తాము. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్. ఈ అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ వల్ల కూడా ఉపయోగం ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే ఏం లేదు, అకౌంట్ గ్రూప్ OBD4 లో క్రియేట్ చేసినటువంటి అకౌంట్ గ్రూప్ ని మ్యాపింగ్ చేస్తాము. క్లియర్? అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా లేదా? ఓకే. సో మ్యాపింగ్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేసినటువంటి ఏమైతే మన GL గ్రూప్స్ ఉంటే వీటిని ఏం చేస్తామంటే మ్యాపింగ్ చేస్తాము అని అర్థం. ఎలా చేయలేంటో చూద్దాము. అలాగే ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. ఓకే చూడండి. కాన్ఫిగర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ టీ కోడ్ ఏంటి? OB58 కలర్ చేయండి. OB58 లో మనం ఏం చేస్తాము? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని క్రియేట్ చేస్తాము. అలాగే టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ రన్ చేస్తారు? F.01 గుర్తుండాలి, టీ కోడ్స్ కొన్ని. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిఫైన్ చేస్తాం ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అంటే రన్ చేస్తాం F.01 లో. కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది FB58 లో చేస్తాం. FB58 లో ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. ఓకే. Whatever you create that account group you created in OBD4, that account group we will assign to OB58. అంటే OBD4 లో క్రియేట్ చేసిన అకౌంట్స్ గ్రూప్స్ అన్నిటిని కూడా అసైన్ చేస్తాం. OB58 లో అసైన్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా, ఈ గ్రూప్స్ అన్ని కూడా ఎక్కడ అసైన్ చేస్తాము? OB58 లో అసైన్ చేస్తాము. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దీని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. నేను చదివేటప్పుడు కొంచెం చూపించండి. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statement versions F.01. మనం చేసిన గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? అకౌంటింగ్ పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? మనం పోస్ట్ చేసినటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. Financial statement version configuration means to design the financial statement based on the client requirement. అంటే ఏంటి? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వెర్షన్ కాన్ఫిగర్ చేయడం అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేయడం అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. SAP లాగిన్ చేయండి. OBD4 వెళ్ళండి.
మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకేనా? సో న్యూ సెషన్ తీసుకోండి. ఇంకోటి ఇవన్నీ కూడా OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్. ఈ గ్రూప్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామో మ్యాపింగ్ చేస్తాం. దేని పర్పస్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్పస్ మ్యాపింగ్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ టీ కోడ్ FB58. కాన్ఫిగర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ FB58. OB58. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ బ్యాక్ వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏముంది చూడండి, పైన టైటిల్ బార్ లో ఇంటూ మార్క్ కొట్టండి. అండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చూసారా? ఏముంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అన్నమాట. ఇవి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. నివెంట్రీ ఐఎమ్ సారీ, నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఒక వెర్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా వెర్షన్ మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనే నేమ్ ఏదైనా ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని ఇచ్చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల ఇస్తున్నాము? GL గ్రూప్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకేనా? సేవ్ చేయండి. సో అయిపోయింది. మనం ఒక వెర్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఓపెన్ అయింది మనకి. TATM అనేది మన కంపెనీ కోడ్ సెలెక్ట్ లో ఉంది. ఓకేనా? క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. పైన క్రియేట్ ఐటమ్స్ చూడండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏముంటది? బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది మేజర్ గా. బ్యాలెన్స్ షీట్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. కంటిన్యూ చేయండి. ఓకే, కింద యాడ్ అయిందా చూడండి. బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది యాడ్ అయింది. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ లో ఉంది. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్ ఇవ్వండి. అసెట్స్ కింద లయబిలిటీస్. అసెట్స్ వేరు, లయబిలిటీస్ వేరు. పైన అసెట్స్ ఇచ్చాం. బ్యాలెన్స్ షీట్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి. అసెట్స్ ఇచ్చారు, కింద లయబిలిటీస్ ఇవ్వండి. ఓకేనా? అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. కంటిన్యూ చేయండి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి చూడండి. అసెట్స్, లయబిలిటీస్ ఉన్నాయి. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్కమ్ ఇవ్వండి. ఇన్కమ్ కింద ఎక్స్పెన్సెస్. ఓకే, కంటిన్యూ. చూసారా పైన చూడండి ఎలా ఉందో? బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి? అసెట్స్, లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఈ రెండు ఉన్నాయి. క్లియర్ కదా? తర్వాత అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్ క్రియేట్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? ఫిక్స్డ్ అసెట్స్,
అండ్ కరెంట్ అసెట్స్. ఫస్ట్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత కరెంట్ అసెట్స్. కంటిన్యూ చేయండి. అసెట్స్ లో ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఉన్నాయి. కంటిన్యూ చేయండి. అసెట్స్ లో ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? సారీ, అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ లో కూడా ఉంటాయి కదా. లయబిలిటీస్ లో ఏమున్నాయి? క్లిక్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ ఇష్టం. ఇది క్లయింట్ ఎలా కావాలంటే అలా డివైడ్ చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేవి క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. నేను చెప్పే క్లాసెస్ లో 20% క్లాసెస్ అనేవి SAP లో చెప్పరండి, ఏ ట్రైనింగ్ లో చెప్పరు. సపరేట్ గా యాడ్ చేస్తున్నాను. మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలని ఇవన్నీ యాడ్ చేస్తాను. ఓకేనా? షార్ట్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ తీసుకుందాం. కంటిన్యూ చేయండి. ఓకేనా? 1 minute. సో ఇవన్నీ చేశాం కదా, సేవ్ చేద్దామా? ఓకే. ఇవన్నీ ఇచ్చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాం అంటే మనము లయబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కూడా ఇచ్చాం కదా. ఓ పని చేయండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసి ఎస్ఐఎన్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ క్లిక్ చేశారు కదా. ఓ పని చేయండి, చెప్తాను. వెయిట్ న్యూ సెషన్ ఇది క్లోజ్ చేయండి, చెప్తాను. న్యూ సెషన్ తీసుకోండి. OBD4 సెషన్కి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో యాక్చువల్గా ఏమేమి వస్తాయి? షేర్ క్యాపిటల్ వస్తుంది చూడండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి వస్తుంది? షేర్ క్యాపిటల్ వస్తుంది. షేర్ క్యాపిటల్ ఉందా? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్, తర్వాత సెక్యూర్డ్ లోన్స్ కూడా వస్తుంది, అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా వస్తుంది. ఇవన్నీ నేను చెప్తాను, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆ సెషన్కి వెళ్ళండి. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ క్రియేట్ చేశారు కదా, క్లిక్ చేశారు కదా. SIN అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ నెంబర్స్ చెప్తాను, యాడ్ చేయండి. నెంబర్స్ ఏమున్నాయి అక్కడ చూడాలి, మర్చిపోయాను మనం. నెంబర్స్ ఏమున్నాయి అక్కడ? ఆ సెషన్కి వెళ్ళండి. అవన్నీ కాపీ చేయండి. లేదంటే గుర్తుపెట్టుకోండి. కిందకు మూవ్ చేయండి, నేను ఫోటో తీస్తాను మొబైల్లో. కిందకు మూవ్ చేయండి. చాలు, వెళ్ళండి. ఏముంది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో? షేర్ క్యాపిటల్ ఉంది కదా. షేర్ క్యాపిటల్ 1 lakh నుండి 1 lakh ఇవ్వండి. ఇవ్వండి సాయి. 2 దగ్గరికి వెళ్ళండి. 1,000,090. 1,000,090. అంతే ఇచ్చారా? 1,000,090. నెక్స్ట్ ఏముంది? రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ కదా. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ ఎక్కడ ఉంది? సెక్యూర్ లోన్స్ ఉందా? రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ ఇచ్చారా లేదా? సన్డ్రీ క్రెడిటర్స్ యాడ్ చేయండి. సన్డ్రీ క్రెడిటర్స్ కాపీ చేయండి, 2 కాపీ చేయండి. సన్డ్రీ క్రెడిటర్స్ నేను చెప్పిన పోనీ. సన్డ్రీ క్రెడిటర్స్ ఎంత ఇచ్చారు?
400,591 ఇవ్వండి. 400,591 to 400,600. అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఉంది కదా, అన్సెక్యూర్డ్ లోన్స్ 10,400 10,400 10,400 100,490 లాస్ట్ నంబర్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. చాలు చాలు, తర్వాత చూద్దాం. కంటిన్యూ చేసేయండి. సార్ 100 ఇంకోటి నెంబర్ యాడ్ చేయండి కరెక్ట్ గా. 10 చెప్పారు. 100,400 చెప్పారా? అక్కడ మీరు ఇచ్చిన దాని ప్రకారం చెప్పాను, కరెక్టే ఉందా? డెబిట్ క్రెడిట్ కూడా తీసుకోండి. డెబిట్ క్రెడిట్ కూడా తీసుకోండి. డిఎన్సి ఉంది కదా రైట్ సైడ్, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ టు క్రెడిట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. యాడ్ అయినా చూసారా? అకౌంట్స్ యాడ్ అవుతుంది చూసారు కింద. అయ్యో చూడండి, యాడ్ అయినాయా? ఇట్లా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి, దేనికది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత 1 by 1 చేద్దాము. లాంగ్ టర్మ్ లోన్స్ లోకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ తీసుకోండి. ఫస్ట్ షార్ట్ టర్మ్ తీసుకోండి. షార్ట్ టర్మ్ ఎక్కడ ఉంది? షార్ట్ టర్మ్ క్లిక్ చేసి పైన అసైన్మెంట్ గ్రూప్ లోకి, అసైన్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. షార్ట్ టర్మ్ అంటే ఏమొస్తాయి? ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. నెంబర్ చూడండి ఏముందో, నెంబర్ సెర్చ్ చేయండి. ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్. ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది చూడండి. ట్యాక్స్ పేయబుల్ ఉందా? ట్యాక్స్ పేయబుల్. కరెంట్ లయబిలిటీస్ ఇవ్వండి. పోనీ కరెంట్ లయబిలిటీస్ ఇవ్వండి. Uh, 100, 500, 100, 590. డెబిట్ క్రెడిట్ కూడా ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇంకా ఏమున్నాయి? ట్యాక్స్ పేయబుల్ ఉందా? యాడ్ అని చూసారా? ఇట్లా అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఏమున్నాయి? 1 by 1 ఇద్దాము. పైకి వెళ్ళి పైన చూద్దామా? అసెట్స్ లోకి వెళ్ళండి. అసెట్స్ ఒకసారి సేవ్ చేసాయి, ఒకసారి సేవ్ చేయి. కంటిన్యూ చేయి. పైకి వెళ్ళి సాయి, పైకి వెళ్ళు. అసెట్స్ లోకి వెళ్ళు. అసెట్స్ లో ఏమున్నాయి? అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఉంది కదా, ఫిక్స్డ్ అసెట్స్ లోకి వెళ్ళు. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమొస్తాయి? ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఎంత ఉంది చూడు. 200, 2 lakhs నుండి 2,90,000 వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. నెంబర్ ఇవ్వండి. 2 lakhs నుండి 2,90,000. సన్రీ డెబిటర్స్ ఉందా? సన్రీ డెబిటర్స్ కూడా వస్తాయి. సన్రీ డెబిటర్స్ ఎక్కడుంది?
లేదా ఓకే లీవ్ ఇట్, లేకపోతే వదిలేండి, పర్లేదు. కనిపించట్లేదు కదా మనకి. సేవ్ చేయండి, ఒకసారి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, అన్ని చేయండి. డెబిట్ క్రెడిట్ ఇవ్వాలి, డెబిట్ క్రెడిట్ ఇవ్వండి, డెబిట్ క్రెడిట్ ఇవ్వాలి, అన్ని చేయండి, సేవ్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సేవ్డ్, సి లాంగ్ టెక్స్ట్, ఓకే సేవ్ అయిపోయింది, ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇంకా ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చేసాం కదా. ఇంకా ఏమేమి ఉన్నాయి? కరెంట్ అసెట్స్ కూడా వెళ్ళండి, కరెంట్ అసెట్స్ కూడా చేద్దాం. కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? ఇన్వెంటరీ వస్తుంది, కరెంట్ అసెట్స్. ఫస్ట్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి, నెంబర్ ఉందా? కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీ ఉందా? కరెంట్ అసెట్స్ నెంబర్ తీసుకోండి, 200 100 నుండి 200 190, 200 100 నుండి 200 190. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏమొస్తుంది? క్యాష్ అండ్ బ్యాంక్ కూడా వస్తుంది. క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా చూడండి, క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్. మిగిలిన వాళ్ళు కూడా చూడాలండి, ట్యాక్స్ రిసీవబుల్. ట్యాక్స్ రిసీవబుల్. ఓకే, ట్యాక్స్ రిసీవబుల్ లేదు, క్యాష్ లేదు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమేమి వస్తాయి అంటే ఇన్వెంటరీ వస్తుంది, ఇన్వెంటరీ వస్తుంది, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్ వస్తుంది. కరెంట్ అసెట్స్ యాడ్ చేశారా? పొజిషన్కి వెళ్ళి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, వేరే కూడా వస్తుంది. నీవే యాడ్ చేయాలి, వేరే వాళ్ళే యాడ్ చేయకూడదు. ఇక్కడ లేవా? ఓకే ఫైన్, ఉంటే కనుక యాడ్ చేసుకోండి. చూడండి, ఇన్వెంటరీ ఒకటి యాడ్ చేయొచ్చు, ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ యాడ్ చేయొచ్చు, ట్యాక్స్ రిసీవబుల్ యాడ్ చేయొచ్చు, కరెంట్ అసెట్స్ యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో అవి లేకపోతే లీవ్ ఇట్. ఓకే, కంటిన్యూ చేయండి, అక్కడికి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేశారు, ఏమేమి యాడ్ చేశారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళండి. ఇన్కమ్ లోకి వెళ్ళండి, ఇన్కమ్స్ లోకి వెళ్ళండి. సేల్స్ అండ్ రెవెన్యూ, ఇక్కడ ఏమొస్తాయి చెప్తాను చూడండి. సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ అకౌంట్, అదర్ ఇన్కమ్ వస్తాయి. అలాగే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కూడా వస్తుంది. ఈ 4 వస్తాయి. సేల్స్ అండ్ రెవెన్యూ ఉందా? సేల్స్ గ్రూప్ ఉంది, యాడ్ చేయండి. 300 3 lakhs నుండి 3,90,000, 3 lakhs నుండి 3,90,000 ఇన్కమ్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం. ఇది సేల్స్ రెవెన్యూ ఉందా? సేల్స్ రెవెన్యూ, సేల్స్ రెవెన్యూ లేదు. తర్వాత అదర్ ఇన్కమ్ ఉంది చూడండి, అదర్ ఇన్కమ్ గ్రూప్.
300 100 నుండి 300 190. త్రీ హండ్రెడ్ నెంబర్ అంతేనా చూడండి 300 190. సేల్స్ రెవెన్యూ, సేల్స్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఏమైనా ఉందా? కరెక్టే ఉంది. డెబిట్ క్రెడిట్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఉంటే తీసుకోండి. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కూడా వస్తుంది లేదా? ఓకే, లీవ్ ఇట్, బ్యాక్ వెళ్ళండి. డెబిట్ క్రెడిట్ ఇచ్చేసి కంటిన్యూ చేసేయండి అక్కడ. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ కూడా ఎలాబరేట్ చేయండి. ఎక్స్పెన్సెస్ లో కూడా యాడ్ చేద్దాం. కంటిన్యూ చేయండి. ఎక్స్పెన్సెస్, ఎస్ఐన్ అకౌంట్ గ్రూప్. ఎక్స్పెన్సెస్ లోకి ఏమేమి వస్తాయి చెప్తాను చూడండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ వస్తుంది, పర్సనల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఉందా? ఉంటే అది ఇవ్వండి. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటే వస్తుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? ఇవ్వండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 400 601 ఉంది. ఓకే, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేయండి ఒకసారి. ఎంటర్ కొట్టండి ఒకసారి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి పైన. ఎలాబరేట్ చేయండి, అది బ్యాలెన్స్ షీట్ ఎలాబరేట్ చేయండి. బ్యాలెన్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎలాబరేట్ అంటే అది కాదు, క్లోజ్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి సాయి. అది కాదు, కింద ఉంది చూడు, బ్యాలెన్స్ షీట్. అది అసెట్స్ ఎలాబరేట్ చేయి. ఫిక్స్డ్ అసెట్స్ ఎలాబరేట్ చేయి. లయబిలిటీస్ ఎలాబరేట్ చేయి. ఇవి కూడా ఎలాబరేట్ చేయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవన్నీ ఎలాబరేట్ చేయి. ఇలా వస్తాయి అనమాట. ఓకేనా? దానిపైన క్లిక్ చేయి ఒకసారి. అది ఉంది కదా, ఇది నంబర్ ఉంది కదా, నంబర్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం, దేనికి అది యాడ్ అయిపోతుంది. ఇట్లా నేమ్స్ కూడా వస్తాయి. దానిపైన క్లిక్ చేయండి. ఆ నెంబర్ పైన డబుల్ క్లిక్ చేసాయి.
ఇవన్నీ యాడ్ అయినట్టు అనమాట. అకౌంట్స్ క్లోజ్ చేయండి. క్రింద క్రింద దాని క్రింద కూడా ప్లస్ ఉంది కదా, కరెంట్ అసెట్స్ ఉంది, అవి కూడా ఎలాబరేట్ చేయి. అవన్నీ అలా యాడ్ అవుతాయి. ప్లస్ ఉంది, ప్లస్ సింబల్ పైన కూడా క్లిక్ చేయండి. చూసారా నేమ్స్ యాడ్ అయినాయి చూసారా? ఏమేమి ఇచ్చాం, కరెంట్ అసెట్స్ లో జిఎల్ గ్రూప్స్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటి, జిఎల్ గ్రూప్స్ అండి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ. క్రింద కూడా అన్ని ఎలాబరేట్ చూపించండి, ఏమేమి ఎలాబరేట్ చేస్తామో అర్థమవుతుంది మీకు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి షార్ట్ టర్మ్ లో ఏమేమి వచ్చినాయి, ఇవన్నీ జిఎల్ గ్రూప్స్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళండి. ఇన్కమ్ ఇక్కడ ఎలాబరేట్ చేయండి. చూసారా, ఇన్కమ్ ఏం సేల్స్ తీసుకున్నాం, ఇంకా ఏమేమి తీసుకున్నాం చూడండి. క్యాష్ అండ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఎక్స్పెన్సెస్ లో ఇవన్నీ ఏమేమి తీసుకున్నాం ఎక్స్పెన్సెస్ లో. ఓకేనా? ఇంకా క్రిందకి రండి. ఇట్లా మనకు ఏమేమి కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని డిజైన్ చేస్తాం. అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ చేయడం అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి, కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి, ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఏజిఎల్ గ్రూప్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు ఇలా చేయటాన్ని. అర్థమైందా లేదా? అర్థమైందా? అర్థమైంది సార్. చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తాడు, అలాగే టెస్టింగ్ కూడా చేస్తాడు. F.01 లో ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. అలాగే ఇంకోటి ఏం చేస్తారు, మామూలుగా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ లో మూవ్ చేస్తారు. ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాము, F.01 లో రిపోర్ట్ జనరేట్ చేస్తాము. బట్ ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్ అనేవాడు ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే జనరేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తారు, F.01 లో జనరేట్ చేస్తాము. వెళ్ళండి F.01. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కనిపిస్తుంది చూసారా లాస్ట్ లో, అదో TATM అనేది ఇచ్చాం మనం. బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్ మనం ఎలాగైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లెడ్జర్ దగ్గరికి వెళ్ళండి, లెడ్జెస్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. పైన కంపెనీ కోడ్ ఇవ్వలేదు, మీరు కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇంకా పైన బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ వస్తాయి. కరెన్సీ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే కరెన్సీ వైజ్ వస్తాయి. తర్వాత లెడ్జెస్, కింద లెడ్జర్ ఉంది, మనం లెడ్జెస్ క్రియేట్ చేస్తాం, ఆ లెడ్జెస్ కూడా తీసుకోవచ్చు. 0L తీసుకుంటే ఏంటి, స్టాండర్డ్ 0L ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. రిపోర్ట్స్. ఓకేనా? ఇలా రిపోర్ట్స్ అనేవి మనకు కావాల్సిన విధంగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా ఉంటాయి వీటిలో, రకరకాలుగా చేయొచ్చు. క్రిందికి రండి, లాస్ట్ లో బ్యాక్ వెళ్ళండి. ఇవి ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి, లాస్ట్ లో కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. క్లాసిక్ లిస్ట్ ఉంది కదా, ABL గ్రిడ్ కంట్రోల్ లోకి వెళ్ళండి. ABL గ్రిడ్ కంట్రోల్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. లేఅవుట్ లోకి వెళ్ళండి, ISPA ఇవ్వండి. ISAP ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి.
ఇది ఒక వెర్షన్ రావట్లేదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రావట్లేదు. నెట్వర్క్ స్లో ఉందా? మళ్ళీ చేసి చూడండి. కింద ఏం కనిపించట్లేదు. బ్యాక్ వెళ్ళండి. ఏమి ఇచ్చారు ఇక్కడ మీరు? ఐఎస్ఏపి ఇచ్చారా? ఐఎస్ఏపి కరెక్ట్ ఇచ్చారు కదా. సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఏవి ఎగ్జిక్యూట్ చేయండి. కంట్రోల్ కరెక్టే ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది ఇది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇలా కూడా వస్తుంది. యాక్చువల్గా కనిపించి లిస్ట్ కనిపించట్లేదు. ఓకే, లిస్ట్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. పైన డైరెక్ట్గా ఫస్ట్ తీసుకోండి. క్లాసిక్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. పైన టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. ఇలా ట్రై చేద్దాం. లిస్ట్ టాప్లో లిస్ట్ చూడండి. టాప్లో లిస్ట్ ఉంది. లిస్ట్లో రావట్లేదు ఇక్కడ మీకు. ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవాపర్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉందో చూడండి. పోనీ ఎక్స్పోర్ట్ లేదా? ఎక్స్పోర్ట్ ఇక్కడ మీకు లేదు, ఆప్షన్ లేదు. డెమో సర్వర్ కదా, లేదు. ఎక్స్పోర్ట్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది. లిస్ట్లోకి వెళ్ళిన వెంటనే ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. లోకల్ ఫైల్ స్ప్రెడ్షీట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా డేటాని మీరు అంటే రిపోర్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. ఓకే, ఒక పని చేయండి. రావట్లేదు. అర్థమైందా? స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి చెప్తాను. నేను ఒకటి కాపీ పేస్ట్. ఈ స్టేట్మెంట్ వెర్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? yes sir. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేది మనం మీరు ఎలా చేయాలో చూడండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. మనం ఎందుకు రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తాము? రిపోర్ట్స్ ఎందుకు జనరేట్ చేస్తాము? Forecasting. ఎందువల్ల చేస్తాము? Forecasting. Forecasting. చూడండి, రిపోర్ట్స్ అన్ని ఎందుకు జనరేట్ చేస్తామంటే కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అండి. గవర్నమెంట్ కి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. all external reports we will submit to the government. Why? Because company code is legal identity అంటారు. లీగల్ ఐడెంటిటీ అంటారు. ఎందువల్ల అంటే రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి మనం. ఎందువల్ల కంపెనీ కోడ్ క్రియేట్ చేసేసి వాటిని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎందువల్ల అంటే లీగల్ అనమాట. లీగల్ గా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. అది సంగతి. అలాగే మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అర్థమైనది ఎలా చేయాలో? అర్థమైందా లేదా? yes sir. yes sir. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. రేపటి నుంచి కొంచెం డెప్త్ గా వెళ్దాం. కొంచెం లెంతీ కాన్సెప్ట్స్, 1 hour అలా ఉండొచ్చు టైము. సో రేపు నుంచి అవి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.